అందరికీ నా నమస్సులండి. అందరూ ఎలా ఉన్నారు? బావున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మా నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ రోజుటి వీడియో ఎంజాయ్ చేద్దామండి. అందరికీ శ్రావణ శుక్రవారపు శుభాకాంక్షలండి. అందరూ సుఖంగా, సంతోషంగా, క్షేమంగా, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, నిండు నూరేళ్ళు సౌభాగ్యంతో, బిడ్డాపాపలతో చల్లగా వర్ధిల్లాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ వేడుకుంటున్నానండి. ఏంటి ప్రభావతి శ్రావణ శుక్రవారం 3 రోజులు అయిపోతుంది, ఈరోజు అప్లోడ్ చేసింది అనుకుంటున్నారండి. బిజీ షెడ్యూల్ కారణంగా ఈరోజైతే అప్లోడ్ చేశానండి. వీలు పడలేదు ఈ 2 రోజుల నుంచి కూడాను. ఇక శ్రావణ మాసం అంటేనే మనకి ఎంతో ఇష్టమైన నెల, మాసం అన్నమాట. మన ఆడవాళ్ళందరికీ కూడాను ఈ మాసం అంతా మనం పూజలతోటి, వ్రతాలతోటి, నోములతోటి మన ఆడవాళ్ళమంతా ఎంతో తీరిక లేకుండా కాలంతో పరుగులు పెడతామండి ఈ నెలంతా కూడా. మాకైతే నోములు కానీ, వ్రతాలు కానీ, అలాగే ఇవి లేవండి. లక్ష్మీదేవి గౌరీ వ్రతాలు అవి ఉంటాయి కదా, అవన్నీ ఏమి లేవండి మాకు. మొదటి నుంచి ఆ ఆచారాలు అనేవి లేవు. పెద్దల నాటి ఆచారాలు మొత్తం కూడా కొనసాగించాలి, కంటిన్యూ చేసుకోవాలనేది లేదండి. ఇక మనం పూజ అయితే చేసుకుంటానన్నమాట శ్రావణ శుక్రవారం రోజు. శ్రావణ మాసం అంతా కూడా ఉదయం సాయంకాలం పూజ చేసుకుంటూ ఉంటానండి. అలాగే నాకు వచ్చిన స్తోత్రాలన్నీ పఠించుకుంటాను. ఇక కార్తీక మాసం అయినా అంతేనండి. నోములు కానీ, వ్రతాలు కానీ మాకు పెద్దలు అత్తవారింటి నుంచి కానీ, అమ్మగారింటి దగ్గర నుంచి కానీ మాకు ఏ ఆచారాలు సాంప్రదాయ అవన్నీ ఏమీ లేవన్నమాట. వ్రతాలు, నోములు అవేవి. ఇక మాకు తోచిన విధంగా ఈ విధంగా పూజలైతే చేసుకుంటూ ఉంటానన్నమాట. అలాగే శ్రావణ మాసంలోనైనా, కార్తీక మాసంలోనైనా తీర్థయాత్రలకు వెళ్తామండి. మనకు దగ్గరలో ఉన్నవి వైకుంఠపురము, అలాగే కాకాణి, అమరావతి, కోటప్పకొండ, ఇలా తీర్థయాత్రలు మాత్రం వెళ్తూ ఉంటాం అనమాట. మా వారు, పిల్లలు చిన్నపిల్లలప్పుడైనా సరే, ఇప్పుడు మా వారు నేనైనా సరే వెళ్తూ ఉంటాం అనమాట. ఇక ఉదయాన్నే గ్యాస్ కౌంటర్ అంతా కూడా చక్కగా ఇలా పూజ అయితే చేసుకున్నానండి. భగవంతుడికి మా వారు మన ఇంటి దగ్గరలోనే పూల చెట్లు ఉన్నాయండి. అక్కడ కోసుకొచ్చారనమాట నందివర్ధన పూలు, అలాగే ఇలాగా అవన్నీ కూడా అలంకరించుకున్నాను చక్కగా. ఇదిగోండి సొరకాయ పాశం చేసుకుందామండి. సొరకాయ పొంగల్ అనమాట. ఇక మా వారికి ఇచ్చే బెల్లాన్ని, సొరకాయని చక్కగా తురుముతారండి. ఒక పని అయిపోతూ ఉంటుందన్నమాట. బియ్యం కడిగి పెట్టేసుకున్నానండి, నానబెట్టేసుకున్నాను. ఇంకా పాలు చక్కగా పొంగిన తర్వాత ఈ సొరకాయ పొంగలి పాశం అనేది అమ్మవారికి నైవేద్యంగా ప్రసాదంగా పెట్టుకుందామని చెప్పేసి మా వారికి ఇస్తున్నాను అనమాట. ఇక చక్కగా ఇలాంటి పనులు ఇస్తే చేస్తారండి. ఒకళ్ళకొకళ్ళం హెల్ప్ చేసుకుంటూ ఉంటాం అనమాట. పండుగ రోజుల్లో కొంచెం బిజీగా ఉంటాం కదండి. ఇక మా వారికి నేను, నాకు మా వారేనమాట. ఇక అలా ఒకళ్ళకొకళ్ళం సహాయం చేసుకుంటూ ఉంటాం అనమాట. పిల్లలుంటే పిల్లలు హెల్ప్ చేసేవాళ్ళండి. ఇక కానీ ఇద్దరమే అయిపోయాం కదా. ఇదిగోండి ఈ ఉదయాన్నే టీవీ అయితే పెట్టుకుంటాం. కనకదార స్తోత్రం, అలాగే విష్ణు సహస్రనామము, అమ్మవారి స్తోత్రాలు ఎన్నో రకాలుగా మంచి మంచి పాటలతోటి ఇల్లంతా మారుమ్రోగిపోతూ ఉంటుందండి. అవి వింటూ మా పనులు అయితే చేసుకుంటూ ఉంటామన్నమాట. భగవంతుడి ఈ యొక్క మాటలు, భగవంతుడి ప్రవచనాలు, భగవంతుడి పాటలు వింటూ ఉదయాన్నే ఈ విధంగా మా యొక్క షెడ్యూల్ నడుస్తూ ఉంటుందండి. ఇవ్వండి పాలైతే చక్కగా పొంగుతున్నాయి. ఇక సొరకాయ తురిమి పక్కన పెట్టేశారు మా ఇత్తడి పాత్రలో కానీ, అలాగే మట్టి పాత్రలో కానీ మనకి పొంగలి చేసుకునే అలవాటు కదండి మనం పెద్దల దగ్గర నుంచి కూడా. ఇదిగోండి ఇంకా చక్కగా అన్నం అయితే ఉడికిపోయింది. ఇక బెల్లమును ఈ విధంగా సొరకాయ తురుము అనేది వేసుకుంటున్నాను. కొంచెం పంచదార కూడా వేసుకుంటున్నానండి. ఇక యాలకుల పొడి వేసేసుకొని కొంచెం డ్రై ఫ్రూట్స్ వేయించి నేతిలో వేసుకున్నాం అనుకోండి, ఇంతేనండి సొరకాయ పాశం అనేది, సొరకాయ పొంగలి అనేది ఇంతే అన్నమాట. చాలా బాగుంటుంది. అమ్మవారికి స్పెషల్గా వెరైటీగా ప్రసాదం అంటే మన శాకాహారంలాగా కూరగాయలతోటి పాశం పొంగల్లాగా తయారు చేద్దామనే ఉద్దేశం చొప్పున సొరకాయ పాశం అనేది తయారు చేస్తున్నాను అనమాట. ఇదిగోండి యాలకుల పొడి అనేది చక్కగా వేసేసుకొని కొంచెం డ్రై ఫ్రూట్స్ నేతిలో వేయించి వేసుకుంటే సొరకాయ పాశం అనేది రెడీ అవుతుంది. పాశం అనేది పొంగల్ అనేది అంటామండి మా ప్రాంతం కల్లి. శాకాంబరి దేవి అంటాం కదండి, అందుకోసం అని చెప్పేసి ఈ విధంగా శాకాహారంలాగా ఈ సొరకాయతోటి
పొంగలైతే రెడీ చేసుకుంటున్నాను అన్నమాట అమ్మవారికి. స్వీట్ అంటే ఎంతో ఇష్టం కదా, ప్రీతి పాత్రమైనది, తీపి ప్రియురాలు బంగారు తల్లి జగన్మాత జగజ్జన్ని. సరస్వతీదేవి తల్లైన, పార్వతీదేవి తల్లైన, లక్ష్మీదేవి తల్లైన ముగ్గురు మూలపుటమ్మ ఒక్కతేనండి. శక్తి స్వరూపిణి. ఈ విశ్వాన్ని, ఈ లోకాన్ని ఏలే జగన్మాత జగజ్జన్ని ఒక్కతేనండి. ఆ జగన్మాత ఈ శ్రావణ మాసం అంతా కూడా ఆ జగన్మాతకి మనం ఎంతో సంతోషంతో, ఆనందంతో మన ఆడవాళ్ళమంతా కూడా పూజలు చేసుకుంటూ, వ్రతాలు చేసుకుంటూ, నోములు నోసుకుంటూ ఉంటాము. నేనైతే శుక్రవారం రోజు కొంచెం ఎవరికైనా ముత్తైదువులకి దేవాలయాలకు వెళ్ళినా, లేదంటే ఇంటి దగ్గర పిలుచుకునైనా సరే తాంబూలాలు ఇచ్చుకుంటానండి. ఒక 5గురికి కానీ, లేదంటే ఒక 9 మందికి కానీ అలా తాంబూలాలు ఇచ్చుకుంటాను. లేదంటే గుడిలో దేవాలయాలకు వెళ్తా కదా, కాకని, కోటప్పకొండ, అమరావతి, వైకుంఠపురం ఇలా వెళ్ళిన చోట తీసుకెళ్తాను తాంబూలాలు. అక్కడ ఇచ్చేసుకుంటా. ఎందుకంటే అక్కడ ఉంటారు, దేవాలయాల్లో ఉంటారు. అక్కడ ముత్తైదులకి ఇచ్చేసేసుకుంటా. వాళ్ళకి నుదుటిని కుంకుమ పెట్టేసి, చక్కగా పాదాలకి పసుపు రాసేసి చేతిలో పెట్టేసేస్తానమాట. ఆ విధంగా చేసుకుంటానండి. ఆ ఒక్కటి మాత్రం ఇచ్చుకుంటానమాట. నాకు అలా అనిపిస్తూ ఉంటుందండి. ఇక అందుకని చెప్పేసి అలా దేవాలయాలకు వెళ్ళిన చోట ఇస్తూ ఉంటానన్నమాట అండి. ఇదిగోండి రెడీ అయిపోయింది సొరకాయ పాశం పొంగలి అనేది. చక్కగా వెండి గిన్నెలో అమ్మవారికి ప్రసాదం పెట్టుకుంటున్నానండి. నిండుగా నెయ్యి వేసుకొని గిన్నె నిండా పెట్టుకున్నాం అనుకోండి, ఎంతో మంచిదన్నమాట. నెయ్యి నిండుగా వేసుకుంటే తల్లి ఆస్వాదిస్తారనమాట, చక్కగా తినేస్తారనమాట అండి. తల్లికి ప్రీతి పాత్రమైనదనమాట. జగన్మాతకు స్వీట్ అంటే చాలా ఇష్టం అనమాట, తీపి అంటే చాలా ఇష్టం అనమాట అండి. ఇదిగోండి దేవతలందరికీ ఈ విధంగా పూలైతో అలంకరించుకొని దేవుడి అరమారంతా ఈ విధంగా కళకళలాడేటట్లుగా నాకు చేతనైన విధంగా ఈ విధంగా అలంకరించుకొని పూజ అయితే చేసుకున్నానండి శ్రావణ శుక్రవారం రోజు ఉదయం పూట. చూసారా దేవతలందరికీ మన ఇంట్లో పూచిన పూలతోటి, అలాగే మా వారు కోసుకొచ్చిన పూలతోటే నేను పూజ చేసుకున్నానండి. మంచినీళ్ళు కూడా పెట్టాను వెండి గ్లాసులో. అమ్మవారు, అయ్యవారు, స్వామివారు తిన్న తర్వాత నైవేద్యాన్ని, ప్రసాదాన్ని ఆరగించిన తర్వాత మంచినీళ్ళు కూడా త్రాగుతారనే ఉద్దేశం చెప్పుదాం. మన నమ్మకం, మన విశ్వాసం అనండి. భగవంతుడు అక్కడ కొలువై కూర్చుంటాడు, అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చుంటారు. భక్తి ప్రధానం అండి. ముఖ్యంగా భగవంతుడు భక్తుల్ని అనుగ్రహిస్తాడనమాట, కరుణిస్తాడనమాట అండి. ఒక్క ఆకైనా పెట్టుకున్న మనస్ఫూర్తిగా కొంచెం మంచినీళ్ళు పెట్టుకున్న, ఒక ఫలం పెట్టుకున్న, ఒక ఆకు పెట్టుకున్న, ఒట్టి నీరు పెట్టుకున్న భగవంతుడు సంతోషిస్తాడండి. భగవంతుడు భక్తుల్ని బోళాశంకరుడు అంటాం. అలాగే విష్ణుమూర్తి తండ్రి, లక్ష్మీదేవి తల్లి, పార్వతీదేవి తల్లి, పరమేశ్వరుడు తండ్రి, బ్రహ్మదేవుడి, సరస్వతీదేవి తల్లి, ఎవరైనా సరేనండి భక్తుల్ని దగ్గరే ఉంటారన్నమాట. ఒక ప్రహ్లాదుడేంటి, ఒక మార్కండేయుడేంటి, ఒక ధ్రువుడేంటి అండి, చిన్న వయసులోనే భగవంతుడిని చూసిన వాళ్ళు, భగవంతుడు కలిసిపోయిన వాళ్ళు, భగవంతుడి యొక్క నిదర్శనాలను గ్రహించిన వాళ్ళంతా కూడాను. రమణ మహర్షులు కూడా చూశారండి. ఈ యొక్క రమణ మహర్షుల యొక్క ప్రతిరూపం అనేది మేము అరుణాచలం వెళ్ళామండి. అరుణాచలం వెళ్ళి వచ్చేసరికి మన ఇంటి ముందు జిల్లేడు చెట్టు ఉన్నది కదా, తెల్ల జిల్లేడు చెట్టు. ఆ తెల్ల జిల్లేడు చెట్టు పాదిలో ఉన్నదండి ఆ యొక్క ప్రతిరూపం రమణ మహర్షి వారిది. ఎంతో ఆశ్చర్యపోయామన్నమాట, ఎంతో సంతోషపడ్డామన్నమాట. భగవంతుడు మన ఇంటి ముందుకు వచ్చేసి కూర్చున్నాడు అని. ఇక అప్పటికప్పుడే తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టేసుకొని, పూజా మందిరంలో పెట్టేసుకొని భగవంతుడిని పూజ చేసుకున్నానండి రమణ మహర్షుల వారు. అట్లాగా భగవంతుడు కొన్ని నిదర్శనాలు మానవులకైనా మనకైనా సరే, ఆయన స్వయంగా రాకపోయినా సరేనండి, ఆయన కొన్ని నిదర్శనాలు చూపిస్తూ ఉంటాడన్నమాట. ఎవరన్నా తెల్ల జిల్లేడు చెట్టు దగ్గర పాదిలో ఎవరన్నా పెట్టారేమోనని చెప్పేసి మన లైన్లో కానీ, అలాగే మన ఇంటి ప్రక్కల వాళ్ళందరినీ, అలాగే చుట్టూత 4 వీధుల వరకు అడిగామండి. ఎవరు పెట్టారా, ఎవరు ఇలా చేశారా, ఎవరు తీసుకొచ్చి ఆ ప్రతిరూపాన్ని, రమణ మహర్షుల వారి ప్రతిరూపాన్ని పెట్టారా అని చెప్పేసి అందరినీ కనుక్కున్నాం. ఎవ్వరు మాకు తెలియదండి, మాకు తెలియదండి, మాకు తెలియదండి, మాకు తెలియదండి అన్నారండి. ఇక ఎంత సంతోషపడ్డానో, ఎంత ఆశ్చర్యపోయామోనండి.
ఎంత ఆనందం వేసిందో, రమణ మహర్షుల వారు మా ఇంటికి వచ్చేసారు అని అనిపించిందండి. ఇక అలా సంభ్రమాచారాలతోటి మా మనసంతా పొంగిపోయిందనమాట అండి. అలా ఆశ్చర్యం వేసింది. ఇంకా ఆ స్వామిని పూజ చేసుకుంటూ ఉన్నాను ఆనాటి నుంచినండి. ఇదిగోండి చిలకమ్మలు చూసారా ఎలా చక్కగా వచ్చేసి ఎలా తింటున్నాయో. చిలుకమ్మలంటే లక్ష్మీదేవి స్వరూపాలు అంటారు కదా. ఇక ఉదయాన్నే టైం ప్రకారం వస్తాయండి, మళ్ళీ సాయంకాలం ఈ వర్షం పడుతుంది కదండి, గంట గంటకి వేస్తున్నాం అనమాట ధాన్యం అనేది. చక్కగా అలా కూర్చొని తినేస్తాయండి. ఇక లేదంటే పిలుస్తాయి అన్నమాట, అరుస్తాయి అన్నమాట. ఇక వేసే వరకు కూడాను, ధాన్యాన్ని వేసే వరకు అరుస్తూ ఉంటాయి అన్నమాట అండి. పద్మాలతోటి, కమలాలతోటి ఈ విధంగా పసుపు కుంకాలతోటి ఈ ముగ్గు వేసుకున్నానండి చక్కగా. వర్షం పడుతుంది కదా, ఇక ఇంటి ముందు మెయిన్ ద్వారం గుమ్మం ముందైతే ఇలా ముగ్గు వేసుకున్నాను. ఇక గడప పూజ అయితే చేసుకున్నానండి. అటు సైడ్ ఇటు సైడు నిమ్మకాయలు ఇలా కళ్ళుప్పు పెట్టేసుకొని పెట్టుకున్నాను. అలాగే కలశం పెట్టుకున్నానండి చక్కగా. మెయిన్ ప్రథమ ద్వారం అనమాట మనకి. మనది పడమర ఫేసింగ్ అనమాట అండి. తూర్పు ఫేసింగ్ వచ్చేసరికి వెనక తమలపాకులు, పెరటి తోట మనకి గార్డెన్ ఉంటుంది కదా, అలా అనమాట. సింపుల్గానే ఇలా వేసుకున్నాను. పద్మాలు, కమలాలతోటి ఈ విధంగా అలంకరణ చేసుకున్నాను, భూదేవి తల్లికి వేసుకున్నట్లుగానే. ఈ మనీ ప్లాంట్ మొక్కలు అటు సైడ్ ఇటు సైడు చిన్నవి ప్లాస్టిక్ స్టూల్స్ మీద మళ్ళీ ప్లేట్ పెట్టేసి దాంట్లో చిన్న చిన్న సిమెంట్ కుండీల్లో తయారు చేసినాయి. ఇది నేను క్రాఫ్ట్ తయారు చేసింది కదండి. చుట్టూతా చక్కగా పెయింట్ వేసేసుకుని వినాయకుడిని ఇలా క్యాలెండర్ వినాయకుడిని అలా పెట్టేసుకున్నాను, అంటించాను. చూసారు కదా, ఈ మెయిన్ గుమ్మం అటు సైడ్ ఇటు సైడ్ మనీ ప్లాంట్ మొక్కలు అయితే ఇలా ఉంటాయండి. ఈ మాల అనేది నేను తయారు చేసింది అనమాట. గులాబీ దండలు అనేవి నేను తయారు చేసినవనండి. ఒక ప్లెయిన్ శారీ ఉన్నదండి, రాణి కలర్ది. ఆ శారీ సరిగిపోయింది, చీర సరిగిపోయిందండి ఆ గులాబీ పూలను అల్లటానికి. ఇక గోల్డ్ కలర్ది ఒకటి తీసుకొచ్చాను. ఇక గోల్డ్ కలర్ పూలు, రాణి కలర్ పూలు, గ్రీన్ కలర్ తోటి ఆకులతోటి ఆ విధంగా తయారు చేసుకున్నాను అనమాట. మెయిన్ ద్వారం అనేది, గుమ్మం అనేది మన ఇంటికి ప్రథమ ద్వారం. ఆ ద్వారం గుండానే లక్ష్మీదేవి తల్లి నడుచుకుంటూ మన ఇంట్లోకి వస్తుందనేది మన నానుడు కదండి. ఇక ప్రక్కనే అటు అద్దం ఉంటుందండి. అమ్మవారు వచ్చి అద్దంలో చూసుకుంటారు అని చెప్పేసి అనుకుంటారు. అందుకోసమని ఆ అద్దాన్ని అయితే హ్యాంగ్ చేశానన్నమాట. ఇలా ఉంటుంది ప్రథమ ద్వారం అనేది మనకి. ట్రెడిషనల్గా ఉంటుందండి, పల్లెటూరులో ఇంట్లాగే ఉంటుంది మన ఇల్లు అనేది. గాలి వెలుతుర్లతోటి వాతావరణం అంతా అలా ఉంటుందన్నమాట. మన టౌన్లో ఇల్లు మాదిరిగా ఉండదన్నమాట అండి. శ్రావణ మాసం అంతా కూడా ఎంతో మనం భక్తి శ్రద్ధలతోటి ఈ విధంగా పూజలు అయితే చేసుకుంటాం కదండి. నేనైతే గడపకి ఈ విధంగా అలంకరించుకొని పూజ చేసుకొని ముగ్గు అయితే అలా వేసుకున్నానండి. ఇక ఈ హాల్లో ఈశాన్య మూలన ఈ విధంగా శాంతి ఓం అనని బుద్ధుడి విగ్రహం అయితే పెట్టుకున్నాను. వినాయకుడిని ఇలా పెట్టేసుకొని ఒక స్టూల్ మీద ఇలా ముఖంలో క్లాత్ వేసేసుకొని ఇలా కలశం పెట్టేసుకున్నానండి. ఆ తమలపాకు పైన పసుపు కుంకుమ పెట్టేసుకొని ఆ రాగి చెంబులో పసుపు కుంకుమ కొంచెం అక్షింతలు వేసేసుకొని 5 తమలపాకులు పెట్టుకొని మధ్యలో పువ్వు అయితే అలంకరించుకున్నాను అనమాట. హాల్లో ఈశాన్య మూలండి. ఇక నరదిష్టికినా ఏదైనా సరే దుష్ట శక్తులకైనా సరే అలా కొబ్బరికాయ అనేది కట్టమన్నారు పంతులు గారు. అందుకోసమని ఆ మూలన అలా కట్టామన్నమాట. ఇక గుమ్మానికి లక్ష్మీదేవి తల్లులు అయితే ఉంటారండి. అలా ఇంట్లోకి ప్రవేశిస్తున్నట్లుగా అలా అలంకరింపజేసుకున్నాను అనమాట. శ్రావణ మాసం అంతా కూడా ఇల్లు శోభాయమానంగా కళకళలాడుతూ మన ఆడవాళ్ళం అంతా ఎంతో చక్కగా సర్ది పెట్టేసుకొని అమ్మవారి కోసం ఎదురు చూస్తూ ఉంటాం కదండి.
ఇక మనకి పెరటి తోట దగ్గర తులసమ్మ తల్లి కొలువై ఉంటుందండి. అలాగే మనకి గ్రామ దేవత అయిన పోలేరమ్మ తల్లి ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాను అనమాట. చిన్న గుడిలోగా ఆ తల్లిని కొలువు చేసుకున్నానమాట అండి. పోలేరమ్మ తల్లి అంటే మనకి ఎలాంటి చెడు పీడ లేకుండా చక్కగా ఆ తల్లి మనల్ని కాపాడుతూ ఉంటుంది. తులసమ్మ తల్లిని ఈ విధంగా పూజ చేసుకున్నానమాట. లోపల తులసి కోటలో విష్ణుమూర్తి తండ్రిని కూడా ఇలా పెట్టేసుకొని పసుపు కుంకాలతోటి అలంకరించుకుంటానండి. విష్ణుమూర్తి తండ్రి ఉన్నట్లుగా భావిస్తానన్నమాట. అలా పెట్టుకుంటాను. చూసారా, ఇంకా వెనక సైడు గుమ్మానికి ఎదురుగానే ఉంటుంది ఈ తల్లి కొలువై ఉంటుందన్నమాట. అలాగే గ్రామదేవత అయిన పోలేరమ్మ తల్లి ఇలా కొలువై ఉంటుంది. ఈ మూలన కలశం అలాగే చిన్న రాగి చెంబులో మళ్ళీ అలాగే పసుపు కుంకుమ అక్షంతలు 5 తమలపాకులు మధ్యలో పువ్వును అలంకరింపజేసుకుని ఇటు సైడ్ దీపం అయితే వెలిగించుకుంటానండి. ఇక హాల్లో అన్నమాట ఈ చిన్న టీపాయ్ మీద రామయ్య తండ్రి, గాయత్రీదేవి, అలాగే వినాయకుడు, లక్ష్మీదేవి తల్లి, ఇక వాళ్ళ యొక్క పెళ్లి ఫోటోలు, లామినేషన్స్, ఈ మనీ ప్లాంట్ మొక్కలు ఇవిలా ఆర్గనైజ్ చేసుకున్నాను, డెకరేషన్ చేసుకున్నాను. లేవగానే వాళ్ళని చూసుకుంటూ ఉంటానండి. వాళ్ళ ఇంట్లో ఉన్నట్లుగానే ఉంటుంది అనమాట నాకు. ఇక వాళ్ళని లేవగానే చూసుకుంటూ ఉంటానన్నమాట. కనిపిస్తారు లేవగానే. టీపాయ్ మీద ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇంకా ఈ కార్నర్లో వచ్చేసి ప్రక్కనే స్వామిని కుర్మావతారాన్ని ఈ విధంగా పెట్టుకున్నానండి. స్వామిని ఇలా పూజ చేసుకుని ఇలా పెట్టుకున్నాను అనమాట. ఒక స్టూల్ మీద చక్కగా నేను కుట్టిన క్లాత్ తోటి ఆ విధంగా ఏర్పాటు చేసుకుని అలంకరింపజేసుకున్నాను. ఇక ఈ విండోలో ఇక్కడ కార్నర్లో కొంచెం గ్యాప్ ఉంటుంది కదా మనకు అటు సైడ్ ఇటు సైడ్. ఇక వినాయకుడు స్వామి, లక్ష్మీదేవి తల్లి, సరస్వతీదేవి తల్లిని కూడా చక్కగా ఇలా గులాబీలతోటి పూలు పెట్టేసుకొని ఇక డెకరేషన్ చేసుకున్నాను. వీళ్ళు హాల్లో చూస్తూ ఉంటారనమాట. ప్రతిదీ ఆలకిస్తూ ఉంటారనమాట. మనకి మంచింది చెడింది చెప్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు, మనకు తెలియజేస్తూ ఉంటారనమాట అండి. ఇక బయటైతే వర్షం పడుతూనే ఉన్నది. నైట్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట మన ఇంటి ముందు వాతావరణం. మనీ ప్లాంట్ మొక్కలతోటి చక్కగా చల్లని గాలితోటి సాయంకాలం ఆహ్లాదకరంగా హాయిగా ఉంటుందండి. టేబుల్ ప్లాంట్స్ మొక్కలు అన్నీ కూడా నిద్రపోతాయి. 6 దాటితే 6 దాటితే నిద్రపోతాయి కదా మొక్కలన్నీ కూడా. వాటిని కదిలించకూడదు, వాటికి నీళ్లు పోయకూడదు, ఏం చేయకూడదండి. 6 అయితే నిద్రపోతాయి అంటారు మొక్కలన్నీ కూడా. వాటిని డిస్టర్బెన్స్ చేయకూడదన్నమాట. ఇంకా చక్కగా సాయంకాలం ఇంకా దీపారాధన అయితే చేసుకొని అమ్మవారి శ్లోకాలన్నీ చక్కగా పఠించుకొని ఇక పూజ అయితే చేసుకున్నాను అనమాట. శ్రవణ శుక్రవారం రోజు ఉపవాసం ఉన్నానండి. ఇక సాయంత్రం తిన్నాను అనమాట, భోంచేసానమాట. ఇల్లంతా ఇలా వైభవంగా కళకళలాడుతూ ఉంటే మన ఆడవాళ్ళందరికీ ఎంతో సంతోషం కదండి. ఇక ఉదయం నుంచి సాయంకాలం వరకు చక్కగా ఇలా మణిద్వీప వర్ణన, కనకధారా స్తోత్రము, అష్టలక్ష్మి స్తోత్రము, అలాగే అష్టాదశ పీఠముల ప్రార్థన, అలాగే లక్ష్మీ అష్టోత్తర శతనామావళి ఇవన్నీ పఠించుకుంటానండి. శ్రావణ మాసంలో నేనేమీ షాపింగ్ అది ఏమీ చేయలేదండి. చీరలు అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా కట్టని చీరలు కూడా ఉన్నాయండి. దాదాపు 20-30 దాదాపు చీరలు ఉన్నాయి. వాటికి ఫాల్స్ కుట్టుకోవటం కానీ, బ్లౌజులు అనేవి నేనే కుట్టుకుంటాను కదా, అవన్నీ కూడాను. అలాగే ఫాల్స్ కుట్టుకోవటం కానీ నేను చేయలేకపోయాను. ఇంకా ఈ నిదానంగా కట్టుకుంటాను. ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి మామూలుగా ఉన్న చీర మాత్రం కట్టుకున్నానండి శ్రావణ శుక్రవారం రోజు. అంటే ఉతుకుబడని చీర అన్నది. ఇంకా ఆ చీర అయితే ఫాలు కుట్టుకొని పెట్టుకున్నాను. అదొక్కటి కట్టుకుని పూజ అయితే చేసుకున్నానండి. కరెక్ట్గా శ్రావణ మాసం అయినా కార్తీక మాసం అయినా కట్టిన చీర కట్టకుండా ఉండాలి, అలాగే ఈ పూజ అయితే చేయాలి అనేది ఏమి నియమ నిబంధనలు నిష్టలు ఇవేమీ లేవండి. ఉన్న చీరే కట్టుకొని పూజ చేసుకుంటా. ముందు పూజ ముఖ్యం కదండి మనకి. మన ఆడవాళ్ళం అందరూ అంతేలేండి. ముందు భగవంతుడి దగ్గర చక్కగా పూజ చేసుకొని మనం నైవేద్యాలు ప్రసాదాలు పెట్టుకునే తీరులోనే నిమగ్నం అయి ఉంటాం అన్నమాట. మనకి అవి కావాలి ఇవి కావాలి ఆర్భాటాలు హంగులు అవన్నీ ఉండవు కదండి. ఇక నేనైతే దేవుడికి దగ్గర కూర్చొని చక్కగా పూజ అయితే ఇలా చేసుకున్నానండి.
అయితే కుంకుమ పూజ అనేది చేసుకోవచ్చంటండి. అమ్మవారికి మనం సోమవారాలు అభిషేకాలు చేసుకుంటాను కదా! అలాగే అమ్మవారికి కుంకుమ పూజ, అలాగే కుంకుమార్చన, అలాగే అభిషేకాలు అవి చేసుకోవచ్చు. ఈసారి శుక్రవారం మాత్రం అలా కుంకుమార్చన, కుంకుమ పూజ చేసుకుంటే ముత్తైదులకి ఎంతో మంచిదటండి. అలా చేసుకుంటాను ఈసారి. అయితే మనకి ఫస్ట్ నుంచి పూర్వం నుంచి ఆచారం, సాంప్రదాయం, మరి ఆనవాయితీగా వచ్చే అవి లేకపోయినా సరే చేసుకోవచ్చా లేదో నాకు తెలియదండి. మీకు తెలిస్తే నాకు కామెంట్లో తెలియజేయండి. మరి పెద్దలు మాకు ఏం చెప్పలేదండి. అమ్మ వాళ్ళకి కానీ మరి అత్తయ్య వాళ్ళకి కానీ ఏమీ లేవన్నమాట. అంటే మంగళవారం రోజు గౌరీ వ్రతం అని అంటారు కదండి, అలాగే శ్రావణ శుక్రవారాల రోజు అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసుకొని బొమ్మల్ని తీసుకొచ్చుకొని అమ్మవార్లకి చీరలు కట్టేసి వాళ్ళకి ఎన్నో రకాలుగా ప్రసాదాలు, నైవేద్యాలు సమర్పించుకొని అవన్నీ చేసే అది లేదండి మాకు. మరి అవన్నీ చేసుకోవచ్చో చేయకూడదో తెలీదు. ఇక అటు అత్తగారి దగ్గర నుంచి అమ్మగారి దగ్గర నుంచి ఆనవాయితీ అనేది లేదండి మాకు. ఇక నాకు తోచిన విధంగా మాత్రం ఈ విధంగా పూజ చేసుకుంటాను. అలాగే నాకు తెలిసిన విధంగా నైతే నాకు మనసులో కలిగి మాత్రం దేవాలయాలకు వెళ్ళినప్పుడు అమ్మవార్లే ముత్తైదువులే దేవతలుగా భావించి వాళ్ళకి మాత్రం ఇలా తాంబూలాలు మాత్రం ఇచ్చుకుంటానండి. ఇక నాకైతే తెలీదు. ఇక మీరు నాకు ఏమైనా సలహా ఇవ్వదలుచుకుంటే కామెంట్లో తెలియజేయండి. ఇక ఈ విధంగా పూజ అయితే చేసుకున్నానండి. శ్రావణ శుక్రవారం రోజు ఈ విధంగా ఆ అమ్మవారిని చక్కగా మనస్ఫూర్తిగా కొలుచుకున్నాను, ఆరాధించాను. అమ్మవారికి శ్లోకాలన్నీ చదువుకున్నాను. ఈ విధంగా పూజ చేసుకున్నాను. లక్ష్మీదేవి తల్లి అంటే నాకు మాత్రం ఎక్కువగా నా మనసులోది ఒక మాట మీతో చెప్పాలనుకుంటున్నానండి. పానకాల స్వామి మంగళగిరి అండి, క్రింద శ్రీకృష్ణదేవరాయలు కట్టించిన దేవాలయం ఉన్నదనమాట. అయితే లక్ష్మీ నరసింహస్వామి ఒడిలో కూర్చుంటారు, అమ్మవారు చక్కగా కొలువై ఉంటారు. అమ్మవారు కానీ లక్ష్మీ నరసింహస్వామి కానీ ఎంతో తేజస్సుతోటి ఎంతో అందంగా యొక్క శిల్పం అనేది, ముఖవర్చస్సు అనేది ఎంతో బాగుంటారండి. అట్లాగే అమ్మవారు విడిగా ఉంటారండి. పక్కన మళ్ళా గోపురంలో ఆ దేవాలయంలో అసలుకి భాషాపట్లు వేసుకొని ఎంత అందంగా ఎంత చక్కగా ఉంటారోనండి. ఒకటే విగ్రహం అన్నమాట. తల్లి అభయాస్తంతో ఒక కాలు పైన పెట్టేసుకొని ఎంత చక్కగా ఉంటారో. తల్లి ఇక్కడ కొలువై ఉన్నదా, మూర్తిపించినట్లుగా ఉన్నదా అని చెప్పేసి శ్రీకృష్ణదేవరాయ కాలం నాటి శ్రీకృష్ణదేవరాయలు నిర్మించినది అనమాట. ఆయన యొక్క కళ అనేది, ఆయన యొక్క దిగ్గజాలు ఆయన కొలువులో ఉండటం, ఆముక్తమాల్యద అనే కావ్యాన్ని ఆయన రచింపజేయటం, ఆయనకి కళ అనేది తెలుసండి. కాబట్టి అంత చక్కగా ఆ అపురూప లావణ్యవతిని, ఆ జగన్మాతను, ఆ జగజ్జిని లోకపావుని బంగారుతల్ని ఇక్కడ కొలువు చేశారా అన్నట్లుగా ఉంటుందండి ఆ దివ్యమూర్తి. ఈ శ్రావణ మాసంలో వీలైతే మీకు ఒక్కసారి దర్శనం చేసుకోండి. మంగళగిరి అనమాట, మెయిన్ ప్రథమ దేవాలయం అనమాట, క్రిందే ఉంటారనమాట. ముందుగా లక్ష్మీ నరసింహస్వామి అమ్మవారు కొలువు ఉంటారు, ప్రక్కనే ఉంటారు మళ్ళీ దేవాలయంలో అనమాట అండి. మొదటి శ్రావణ శుక్రవారపు పూజను అమ్మవారికి ఈ విధంగా చేసుకున్నానండి. ఇక ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకండి. మళ్ళీ రేపటి వీడియోలోని మరో మంచి వీడియోతో, మరో మంచి అంశంతో మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు సెలవు. నమస్కారం అండి.